అనీష్కి యాక్టర్ కావాలని కోరిక. అలా ఒక ఆడిషన్ కని వెళ్తాడు. ఆ ఆడిషన్ చేసేవారింట్లో. అలా ఆ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ ఇంతలో తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్లో ఒక లేడీ మాట్లాడుతూ, నా పేరు మానస, నేనే నీకు ఆడిషన్కి పిలిచాను, నువ్వు మా ఇంటికి వచ్చావు కదా అని చెప్పి ఇలా అంటుంది. అనీష్, ఆడిషన్ కన్నా ముందు నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది, బెడ్రూమ్లోకి రా అని అంటుంది. అప్పుడు అనీష్ బెడ్రూమ్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ ఫోన్లో మాట్లాడుతూ మానస మళ్ళీ ఇలా చెప్తుంది, బెడ్రూమ్లో నేను లేనని షాక్ కాకు, నేను లేను, నువ్వు ముందు నీ సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకో, ఆ కబోర్డ్లో నీకు తెచ్చిన సర్ప్రైజ్ ఉంది అని చెప్తుంది. అప్పుడు అనీష్ ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఒక డెడ్ బాడీ ఉంటుంది. మానస మాట్లాడుతూ, చూడు అనీష్, ఇప్పుడు ఆ డెడ్ బాడీయే నీకు సర్ప్రైజ్, నువ్వు ఆ డెడ్ బాడీని సాయంత్రంలోగా ఎలాగైనా దాన్ని డిస్పోజ్ చేస్తే నువ్వు బ్రతికి బయటపడతావు, లేకపోతే నువ్వే ఆ మర్డర్ చేశావని చెప్పి పోలీసులకి మెసేజ్ వెళ్తుంది. ఇప్పటివరకు నేను చెప్పింది అరిషద్ వర్గ అనే ఒక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీలోని ఒక ముఖ్యమైన సీన్. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం ఒకలాగున్న క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ఇంతకీ అనీష్ ఆ ట్రాప్ నుండి బయటపడతాడా లేడా, అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు ఎలా చేశారు అనేది ఈ సినిమా స్టోరీ. సో ఇక టైం వేస్ట్ చేయకుండా యాక్చువల్ స్టోరీలోకి వెళ్దాం. సినిమా స్టార్టింగ్లో ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ ఎవరినో చూసి పారిపోతూ, అప్పుడే ప్యాట్రోలింగ్ చేసే పోలీసులు దొంగని చూసి వెంటపడతారు. దొంగ అనుకోకుండా పోలీస్ కార్నే గుద్దుకుంటాడు. అప్పుడు ఆ పోలీస్ దొంగని పట్టుకుంటాడు. ఆ పోలీస్ పేరు అశోక్. ఇక అశోక్ దొంగతనం చేసిన ఇంట్లోకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి హాల్లో ఇద్దరు పడుకొని ఉంటారు. సార్, నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పేరు భీమ్సేన్, నేను ఆటో డ్రైవర్ని. వీళ్ళిద్దరూ ఆ పక్క రూమ్లో ఒక వ్యక్తిని మర్డర్ చేశారు. దొంగతనంకి వచ్చిన నన్ను పట్టుకున్నారు. నేను వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళు పడుకోగానే నేను డబ్బు తీసుకొని పారిపోతూ మీకు దొరికాను, అంతే, నాకు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అని భీమ్సేన్ చెప్తాడు. అశోక్ భీమ్సేన్ చెప్పిందంతా విని ఆ డెడ్ బాడీ ఎక్కడుంది అని చెప్పి చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ డెడ్ బాడీ మూవీ ప్రొడ్యూసర్ అయిన మంజునాథ్ది అని తెలుస్తుంది. ఆ తర్వాత కొంతసేపటికి ఇద్దరు లేస్తారు. అందులో ఒకరే నేను ఫస్ట్ చెప్పిన అనీష్ తను ఆ ఇంటికి ఎందుకు వచ్చాడో, ఆ డెడ్ బాడీని చూశాక ఏం జరిగిందో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, అనీష్ ఏం చెయ్యాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఆ ఇంటికి వస్తుంది. ఆమె పేరు సాక్షికి కూడా ఆడిషన్ అని వాళ్ళ ఇంటి వాళ్ళు వద్దు అన్న వినకుండా మంజునాథ్ దగ్గర ఆడిషన్ కని వస్తుంది. అప్పటికి మంజునాథ్ చనిపోయి అనీష్ ఆ ట్రాప్లో చిక్కుకొని ఉంటాడు. సాక్షికి ఆ విషయం తెలిస్తే ఆ మర్డర్ అనీషే చేశాడని అనుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తదని అనీష్ సాక్షిని బంధిస్తాడు. కొంతసేపటి తర్వాత అనీష్కి మళ్ళీ మానస కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల సాక్షికి అర్థమవుతుంది అనీష్ కాదు అని చెప్పి. అప్పుడు తర్వాత సాక్షికి బాత్రూంలో ఒక గన్ దొరుకుతుంది. అది అనీష్కి ఇస్తుంది. ఇక సాక్షి ఇంకా అనీష్ పారిపోదాం అని అనుకుంటారు. కానీ ఇంతలో వాళ్ళకి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ వస్తుంది. అందులో సాక్షి ఇంకా అనీష్ ఆ ఇంట్లో వచ్చినట్లు అన్ని రికార్డ్ అయ్యి ఉంటుంది. ఆ వీడియో మానస పంపిస్తుంది. మానస మళ్ళీ ఫోన్ చేసి, చూడండి అనీష్, మీరు కానీ పారిపోదాం అనుకుంటే ఈ వీడియో పోలీసులకు వెళ్తుంది. పూర్తిగా ఈ మర్డర్ మీరే చేశారని చెప్పడానికి ఈ వీడియో ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఆ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేస్తారో నాకు సంబంధం లేదు. సాయంత్రంలోగా డిస్పోజ్ చేయకపోతే పోలీసులకి ఈ వీడియో వెళ్తుందని చెప్పి కట్ చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత అనీష్ కోపంలో తన ఫోన్ పగల కొడతాడు. మానసతో కాంటాక్ట్ కావాలంటే వేరే నెంబర్ కావాలి అని సాక్షి తన నెంబర్ రాసి సీసీ కెమెరాకి చూపిస్తుంది. అనీష్ ఇంకా సాక్షి ఆ డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలో తెలియక ఏం చేయకుండా ఉంటారు. రాత్రి అయిన తర్వాత భీమ్సేన్ దొంగతనానికని వచ్చి వీళ్ళిద్దరికి దొరికిపోతాడు.
అనీష్ ఎందుకు వచ్చావు అని భీమ్సేన్ని కొట్టి అడిగితే ఇప్పుడు భీమ్సేన్ ఇలా చెప్తాడు, ఇవాళ మధ్యాహ్నం ఈ ఇంటి నుండి నేను వెళ్తుండగా నా ఆటోలోకి ఒక వ్యక్తి రన్నింగ్లో వచ్చి ఎక్కాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఫోన్లో డబ్బు గురించి ఎవరితోనో మాట్లాడడం విని ఈ ఇంట్లో చాలా డబ్బు ఉందనే ఒక ఉద్దేశంతో నేను దొంగతనానికి వచ్చానని చెప్తాడు. అలా భీమ్సేన్ వాళ్ళిద్దరికి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళిద్దరు మత్తులో పడిపోగానే భీమ్సేన్ డబ్బు తీసుకొని పారిపోతూ పోలీసులకి దొరికిపోతాడు. ఆ తర్వాత రోజు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. మంజునాథ్ భార్యకి జరిగిన విషయం తెలిసి ఇంటికి వచ్చి మంజునాథ్ బాడీ చూసి స్పృహ తప్పి పడిపోతుంది. ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. అశోక్ ఎంక్వైరీకి అని మంజునాథ్ భార్యని కలుస్తాడు. మంజునాథ్ భార్య పేరు కృతి. అశోక్ మాట్లాడుతూ, కృతి, నీకు మంజునాథ్కి ఏజ్ గ్యాప్ చాలా ఉంది, ఎంత ఏజ్ గ్యాప్ ఉందని అడుగుతాడు. అప్పుడు కృతి, నాకు 36, మా ఆయనకి 51, కానీ మేమిద్దరం చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. నేను మంజునాథ్కి సెకండ్ వైఫ్ని. తన ఫస్ట్ వైఫ్ మంజునాథ్కి డివోర్స్ ఇచ్చేసి యుఎస్ఏలో ఉంటుంది. మేము చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ కొన్ని రోజుల కిందట మాకు పిల్లలు కావాలని ట్రై చేస్తే పిల్లలు పుట్టకపోవడంతో మేము డాక్టర్ని కలిసాము. డాక్టర్ అన్ని టెస్టులు చేసి మంజునాథ్ ఏజ్ వల్ల మంజునాథ్కి పిల్లలు పుట్టడం కష్టం అని చెప్తుంది. వేరే విధాలుగా ట్రై చేద్దామని నేను మంజునాథ్కి అడిగాను. కానీ మంజునాథ్ ఒక ఫిలిం ప్రొడ్యూసర్ కావడం వల్ల తనకి పిల్లలు పుట్టరు అనే ఒక విషయం మీడియాకి తెలిస్తే మీడియా మొత్తం తప్పుగా ప్రచారం చేస్తుంది అని మంజునాథ్ ఒప్పుకోలేదని కృతి అశోక్కి చెప్తుంది. గొడవలో ఉన్నప్పుడే మా ఇద్దరికి అనీష్ పరిచయం అయ్యాడు. అనీష్ ఇంకా నేను కొంచెం క్లోజ్గా ఉండటం మంజునాథ్ గమనించాడు. అప్పుడు మంజునాథ్ అనీష్కి హెల్ప్ అడిగాడు. అనీష్ ఆ హెల్ప్ చేస్తే మంజునాథ్ అనీష్ని సినిమా హీరోగా ఒక సినిమా తీస్తానని అనీష్ని ఒప్పించాడు. కానీ నాకు అసలు అది ఇష్టమే లేదు. కానీ మంజునాథ్ నన్ను మెల్లగా ఒప్పించాడని కృతి చెప్తుంది. అలా కొద్ది రోజుల తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మాకు 2 వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి క్వారీ బిజినెస్ అయితే ఇంకొకటి ఫిలిం ప్రొడక్షన్. క్వారీ బిజినెస్లో ఫుల్గా నష్టాలు వచ్చాయి. అదే టైంలో అనీష్ హీరోగా సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారని మంజునాథ్కి ఫోన్ల మీద ఫోన్లు చేయడం మొదలెట్టాడు. అలా మంజునాథ్ అనీష్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత మేము హాలిడేగా మా ఫామ్ హౌస్కి వెళ్దాం అనుకున్నాం. అదే రోజు పొద్దున అనీష్ మా ఇంటికి వచ్చాడు. మంజునాథ్, నువ్వు ఇంట్లో ఉంటే నేను అనీష్ని కాంప్రమైజ్ చేయలేను, సో నువ్వు ఫస్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళిపో అని చెప్పేసి నన్ను ఫామ్ హౌస్కి పంపించాడు. ఆ తర్వాతే అనీష్ మంజునాథ్ని చంపేసి ఉండొచ్చు అని కృతి జరిగిన విషయం మొత్తం అశోక్కి చెప్తుంది. సాక్షికి భీమ్సేన్కి ఈ కేసులో పెద్దగా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోవడంతో సాక్షిని ఇంకా భీమ్సేన్ని బెయిల్ మీద పంపించేస్తాడు అశోక్. ఆ తర్వాత అశోక్ మర్డర్ జరిగిన రోజు అనీష్కి సాక్షికి కృతి ఫోన్కి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి అని ఫోన్ కాల్స్ అన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు. అప్పుడు ఆ ఫోన్ కాల్ డేటాలో యుఎస్ఏ బేస్డ్ ఫోన్ నెంబర్ నుంచి అనీష్కి ఇంకా సాక్షి ఫోన్కి ఫోన్ కాల్స్ చాలా రావడం అశోక్ గమనిస్తాడు. అది ఒక ఆన్లైన్ ఫోన్ కాల్ అని చెప్పేసి తెలుస్తుంది. దానివల్ల ఆ ఫోన్ని ట్రేస్ చేయడం కష్టమని సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. కృతి ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి అదే రోజు 4-5 సార్లు ఫోన్ కాల్ రావడం గమనిస్తాడు. ఆ ఫోన్ ఎవరిది, వాళ్ళకి ఇంకా కృతికి ఎలాంటి సంబంధం ఉంది కనుక్కోమని అశోక్ తన హెడ్ కానిస్టేబుల్ అయిన రాజన్నకు చెప్తాడు. ఎంక్వైరీ చేస్తే ఆ ఫోన్ కార్తిక్ అనే వ్యక్తిది. కృతి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో ఏడీగా పనిచేసేవాడని, కార్తిక్ కొన్ని రోజుల నుంచి ఎక్కడుంటున్నాడో ఎవరికి తెలియదు అని రాజన్న అశోక్ కి చెప్తాడు. మర్డర్ జరిగిన రోజు లాస్ట్ సాక్షికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదే యుఎస్ఏ బేస్డ్ నెంబర్ నుంచి వచ్చి మళ్ళీ సాక్షిని కలుస్తాడు. సాక్షి మాట్లాడుతూ, అసలు నేను ఆ ఇంటికి రావడానికి కారణాలేంటో అనీష్ కి చెప్పాను. ఆ తర్వాత అనీష్ ఎందుకు వచ్చాడో చెప్పమని అనీష్ కి అడిగితే అనీష్ కూడా ఆడిషన్ కోసం వచ్చాను అని చెప్పేసి చెప్పాడు. కానీ ఇంతలో మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ నాకు ఇలా చెప్పింది, సాక్షి, అనీష్ చెప్పే మాటలు నమ్మకు, అనీష్ నీకు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఫోన్ కట్ చేసేసింది. నాకు అనీష్ ఒక విషయం చెప్పాడు. అనీష్ కి యాక్టర్ కావాలని ఒక కోరిక ఉందని, కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేక అనీష్ ఒక జీగులోగా మారిపోయాడని అనీష్ నాకు చెప్పాడు. జీగులో అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అర్థం. మంజునాథ్కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో మంజునాథ్ చనిపోయే ముందు మంజునాథ్కి ఒక మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలుస్తుంది. అశోక్కి కృతి మీద కొంచెం అనుమానం వస్తుంది. ఈ కేసు డీల్ చేసే సమయంలో అశోక్ చాలా లోన్లీగా ఫీల్ అవుతాడు.
అశోక్ అంటూ ఒక ఫ్యామిలీ ఉండదు. అసలు ఏం జరిగిందని అనీష్ని అడుగుతా. అప్పుడు అనీష్ మొదట నిజం చెప్పకుండా అదే అబద్ధమే చెప్తూ వస్తాడు. ఇక నిజం చెప్పాలని చెప్పేసి అనీష్ని టార్చర్ చేసి అప్పుడు అనీష్ అసలు ఏం జరిగిందో చెప్తాడు. అనీష్ ఒక జీగ్లో తనకి డబ్బుల కోసం జీగ్లోగా మారాడని, తన క్లయింట్స్ అందరినీ సనా అనే ఒక వ్యక్తి మేనేజ్ చేస్తుందని, అలా సనానే కృతిని ఒక పార్టీలో అనీష్కి పరిచయం చేసిందని, కానీ కృతి మాత్రం అనీష్ని దూరంగా పెట్టిందని, అలా ఇగ్నోర్ చేయడం వల్ల కృతిని మళ్ళీ కలవలేదని, కానీ అదే రోజు సనా నా నెంబర్ కృతికి ఇచ్చిందని చెప్తాడు. అంతకన్నా ఎక్కువ తనకి ఏం తెలియదని, ఆ రోజు పొద్దున కూడా కృతియే ఫోన్ చేసి తనని ఇంటికి రమ్మనడంతో నేను వెళ్ళానని, అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే మంజునాథ్ చనిపోయి ఉన్నాడు, నాకు ఇంతకన్నా ఎలాంటి సంబంధం లేదు అని అనీష్ చెప్తాడు. ఎంక్వైరీ అని చెప్పి మళ్ళీ మంజునాథ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తన ఫోన్లో ఛార్జింగ్ లేదని ఒక ఫోన్ కాల్ మాట్లాడాలని కృతి ఫోన్ తీసుకొని అందులో ఒక హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాడు. అలా ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అన్నీ హ్యాకింగ్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు కృతికి కార్తీక్ ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి, తొందరగా క్వారీకి రా అని చెప్పేసి చెప్తాడు. అలా కృతి క్వారీకి వెళ్తూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. కృతికి ఇంకా మంజునాథ్కి పిల్లలు పుట్టకపోవడం, మంజునాథ్ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి కానీ వేరే విధాలుగా కనడానికి కానీ మంజునాథ్ ఒప్పుకోకపోవడం చూపిస్తారు. అదే టైంలో ఏడీగా ఉన్న కార్తీక్ డైరెక్టర్గా మారడానికి ఒక సినిమా స్టోరీ నరేట్ చేస్తూ కృతితో క్లోజ్ అవుతాడు. కృతికి ఇంకా మంజునాథ్కి గొడవలు చిన్నగా పెద్దగా పెరగడం మొదలవుతుంది. అదే టైం ఒక పార్టీలో కృతి సనాని కలుస్తుంది. సనా అనీష్ని పరిచయం చేస్తుంది. కానీ అనీష్ అంటే కృతికి నచ్చకపోవడంతో అనీష్ని కృతి అవాయిడ్ చేస్తుంది. కానీ అదే పార్టీలో మంజునాథ్కి ఇంకా కృతికి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవ తర్వాత మంజునాథ్ కార్తీక్తో మాట్లాడుతూ కార్తీక్ కృతిని ఇంటికి తీసుకెళ్ళి దింపేసే అని చెప్తాడు. అలా కార్తీక్ కృతిని ఇంటికాడ దింపేసిన తర్వాత మత్తులో ఉన్న కృతి కార్తీక్తో కలుస్తుంది. అప్పుడు కార్తీక్ కృతి యొక్క కొన్ని వీడియోస్ తీసుకొని పెట్టుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత కృతి ప్రెగ్నెంట్ అవుతుంది. అదే టైంలో కృతిని కార్తీక్ నాకు 10 లక్షల డబ్బులు కావాలి, లేకపోతే నా దగ్గర ఉన్న ఈ వీడియోస్ అన్నీ మంజునాథ్కి పంపిస్తా అని అంటాడు కార్తీక్. ఇక ఏం చేయాలో తెలియక ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటూ కృతి అదే టైంలో అనుకోకుండా ఒక రోజు పొద్దున కృతి హాస్పిటల్ రిపోర్ట్స్ మంజునాథ్ చూస్తాడు. ఆ రోజు కృతి మీద చాలా కోపంతో రగిలిపోతాడు మంజునాథ్. అప్పుడు మంజునాథ్ కోపంలో కృతి గొంతు మీద గన్ పెట్టి చంపేద్దామన్నంత కోపంతో ఉంటాడు. కానీ కృతి మంజునాథ్కి ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా మంజునాథ్ అలా వినకపోవడంతో కృతి మంజునాథ్ని వెనకాలకి నెట్టేస్తుంది. అప్పుడే మంజునాథ్కి ఒక మైల్డ్ హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. అది చూసి కృతి భయంతో ట్యాబ్లెట్లు ఇద్దామని ట్యాబ్లెట్లు తీసుకొని మంజునాథ్కి ట్యాబ్లెట్స్ ఇచ్చే మూమెంట్లో మంజునాథ్ మళ్ళీ కృతిని చంపేయడానికి తన గొంతు పిసుకుతూ ఉంటాడు. అదే టైంలో కృతి బ్రతకడానికి తన చేతికి దొరికిన గన్నుని కాలుస్తుంది. అలా మంజునాథ్ చనిపోతాడు. ఇక ఆ తర్వాత కృతి తెలివిగా తన మీద ఈ మర్డర్ కేసు రావద్దు అనే ఒక ఉద్దేశంతో అన్ని ఎవిడెన్స్ అన్నిటినీ మార్చేస్తుంది. ఈ మర్డర్ వేరే వ్యక్తి మీద వెళ్తే తన మీద డౌట్ రాదు అనే ఒక ఉద్దేశంతో అనీష్కి ఫోన్ చేసి రమ్మంటుంది. ఇక కృతి క్వారీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కార్తిక్ని కలుస్తుంది. కానీ అక్కడ కార్తిక్తో పాటు అశోక్ కూడా ఉంటాడు. అశోక్ కృతి ఫోన్ని హ్యాక్ చేయడం వల్ల కృతి ఎక్కడికి వెళ్తుందో అశోక్కి ముందే తెలుస్తుంది. అశోక్కి జరిగిన నిజమంతా తెలిసిన తర్వాత అశోక్ కార్తిక్ని దారుణంగా చంపేస్తాడు. ఆ హత్య మొత్తం అనీష్ మీద వేసి అలా సినిమా అక్కడికి ఎండ్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత అని చూపిస్తూ అశోక్ కృతి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. దాన్ని బట్టి చూస్తే కృతిని కావాలని బలవంతంగా అశోక్ ఉంచుకున్నాడని అర్థమవుతుంది. కానీ అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది అశోక్కి. ఆ ఫోన్ కాల్లో నా పేరు మానస, నేను మంజునాథ్ మర్డర్ గురించి మాట్లాడాలనుకుంటున్నా అని చెప్తారు. అక్కడికే ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ సినిమా రెగ్యులర్గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్లో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ సినిమా యొక్క క్లైమాక్స్ వల్ల. ఇంతకీ ఆ మానస ఎవరో, అసలు ఆ తర్వాత ఏమవుతుంది అనేది ఎవ్వరికి అర్థం కాకుండా ఒక క్వశ్చన్ మార్క్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ సినిమాకి IMDbలో 7/10 రేటింగ్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ని చూడాలనిపిస్తే ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే.
సో మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.